గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము. ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలంటూ దానికి నానా హంగామా, ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ ఎందుకంటే ఇందులో 6100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్. ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి ఈ 6100 పోస్టులు ఏవైతే మేము ఇచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో, వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో చివరకు లీకులు చూస్తూ ఉన్నాము, అక్రమాలు చూస్తూ ఉన్నాము, స్కాములు చూస్తూ ఉన్నాము, అవకతవకలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తూ ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి. అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ 2 లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం. మేము ఎవరు బద్దలు కొట్టలేని ఓ రికార్డును ఎస్టాబ్లిష్ చేశాం. మే 30వ తారీఖున, మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, ఐ రిపీట్ ద డేట్ అగైన్, మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, ఆ నెక్స్ట్ 50 రోజుల్లోనే, ఆ నెక్స్ట్ 50 డేస్లోనే, అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎక్కడా ఒక్క తప్పు జరగకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాన్ని పొందుతూ ఏకంగా 1,30,000 కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది.